టాపిక్ వచ్చేసి గ్లోబు భూమికి నమూనా. ఇది 6th క్లాస్లో సెకండ్ లెసన్ అండి. లాస్ట్ వీడియోలో మనం 8th క్లాస్ పాలిటీ చాప్టర్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్లో మొత్తం వీడియోస్ అన్నీ కూడా నేను చేశానండి, ఒకసారి చెక్అవుట్ చేయండి. దానిలో మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయండి. బికాస్ మనకు ఎగ్జామ్లో కూడా అడిగే చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దయచేసి మీరు స్కిప్ చేయకోకుండా వీడియో లాస్ట్ వరకు చూడడానికైతే ట్రై చేయండి. ప్రతి క్వశ్చన్ కూడా ఇప్పుడు మనకి ఈ సిచ్యువేషన్లో చాలా ఇంపార్టెంట్. ఓపికగా కొద్దిగా వీడియో చూడండి. ఇక ఫస్ట్ క్వశ్చన్ చూడండి. భూమి గోళాకారంగా ఉందని నిర్ధారించిన వారు? ఫస్ట్ ఆప్షన్ ఖగోళ శాస్త్రవేత్తలు, సెకండ్ ఇటలీ వారు, థర్డ్ రోమన్లు, ఫోర్త్ నావికులు. మీరే మనసులో క్వశ్చన్ చేసుకోండి దీనికి ఆన్సర్ ఏమై ఉంటుందా అనేసి. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నావికులు ఫస్ట్ దీన్ని భూమి గోళాకారంగా ఉందని నిర్ధారించారు. సెకండ్ క్వశ్చన్, భూమి గోళాకారంగా ఉందని ఏ శతాబ్దంలో ధృవీకరించారు? ఫస్ట్ ఆప్షన్ 13, సెకండ్ 14, థర్డ్ 15, ఫోర్త్ 16. కరెక్ట్ ఆన్సర్ ఏదో కామెంట్ చేసుకోండి. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, 15వ శతాబ్దం. కాస్త స్పీడ్గా అయితే చెప్తానండి, మైకులో బోర్ కొడుతుంది కదా. దగ్గర 71 బిట్స్ ఉన్నాయి సార్, అందుకే ఇలా చెప్తున్నాను, ఓకేనా. థర్డ్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. ఇది మాత్రం చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి మీరు. ఇక్కడే మనకు బిట్స్ పోయేది. ఫస్ట్ ఈ పురాతన గ్లోబు, సెకండ్ ఆధునిక గ్లోబు, థర్డ్ అతుకులు లేని గ్లోబు, ఫోర్త్ డి గ్లోబ్ అనేసి ఉంది. చూడండి, కేర్ఫుల్గా చూసి మనకు బిట్ అనేది ఫ్రేమ్ చేయాలి. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఏకి 1. పురాతన గ్లోబ్ వచ్చేసి ఫస్ట్ మొఘల్ శాస్త్రవేత్తలు రూపొందించారు. బికి 4, ఆధునిక గ్లోబును మార్టిన్ బైహమ్ రూపొందించారు. సికి వచ్చేసి థర్డ్ అతుకులు లేని గ్లోబ్ వచ్చేసి టకల్దీన్ రూపొందించారు. డికి వచ్చేసి 2, భూమికి నమూనా. ఫోర్త్ క్వశ్చన్, మార్టిన్ బైహమ్ గ్లోబును ఏ సంవత్సరంలో రూపొందించాడు? ఫస్ట్ ఆప్షన్ 1492, సెకండ్ 1498, థర్డ్ 1480, ఫోర్త్ 1497. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, 1492. ఫిఫ్త్ క్వశ్చన్, ఆధునిక గ్లోబు ఇచ్చట కలదు? ఫస్ట్ ఆప్షన్ ఈజిప్ట్లోని పిరమిడ్ స్థావరాల్లో, సెకండ్ జహంగీర్ ఆస్థానంలో, థర్డ్ కాన్స్టాంటినోపిల్ అబ్జర్వేటరీ నందు, ఫోర్త్ పెర్సిపోలిస్ నగరంలో. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. సిక్స్త్ క్వశ్చన్, టకల్దీన్ ఆధునిక గ్లోబును ఏ సంవత్సరంలో రూపొందించారు? ఫస్ట్ ఆప్షన్ 1492, సెకండ్ 1570, థర్డ్ 1498, ఫోర్త్ 1496. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. సెవెంత్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఏ మొఘల్ చక్రవర్తి సామ్రాజ్యంలోని శాస్త్రవేత్తలు అతుకులు లేని గ్లోబును రూపొందించారు? ఫస్ట్ ఆప్షన్ షాజహాన్, సెకండ్ అక్బర్, థర్డ్ జహంగీర్, ఫోర్త్ ఔరంగజేబ్. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. జహంగీర్ కాలంలో అతుకులు లేని గ్లోబుని రూపొందించారు. ఎయిత్ క్వశ్చన్, 0 డిగ్రీ అక్షాంశాన్ని ఏ పేరుతో పిలుస్తారు? ఫస్ట్ ఆప్షన్ గ్రీనిచ్, సెకండ్ 0 డిగ్రీస్ రేఖాంశం, థర్డ్ ప్రపంచ ప్రామాణిక అక్షాంశం, ఫోర్త్ గ్రేట్ సర్కిల్ లేదా భూమధ్యరేఖ. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, గ్రేట్ సర్కిల్ లేదా భూమధ్యరేఖ అనేసి అంటారు. నైన్త్ క్వశ్చన్, ఉత్తరార్ధగోళం మాత్రమే విస్తరించిన ఖండాలు? ఫస్ట్ ఆప్షన్ ఆసియా ఐరోపా, సెకండ్ ఆసియా ఉత్తర అమెరికా, థర్డ్ ఉత్తర అమెరికా ఐరోపా, ఫోర్త్ ఉత్తర అమెరికా ఐరోపా ఆసియా. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి, ఉత్తర అమెరికా ఐరోపా. 10th క్వశ్చన్, దక్షిణార్ధగోళంలో మాత్రమే విస్తరించిన ఖండాలు? ఫస్ట్ ఆప్షన్ దక్షిణ అమెరికా ఆఫ్రికా, సెకండ్ ఆఫ్రికా ఆస్ట్రేలియా, థర్డ్ ఆఫ్రికా ఆస్ట్రేలియా అంటార్కిటికా, ఫోర్త్ ఆస్ట్రేలియా అంటార్కిటికా. కరెక్ట్ ఆన్సర్ ఏదో కామెంట్ చేయండి. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, ఆస్ట్రేలియా అండ్ అంటార్కిటికా. 11th క్వశ్చన్, ఉత్తర దక్షిణ అర్ధగోళాలలో విస్తరించిన ఖండాలు? ఫస్ట్ ఆప్షన్ ఆఫ్రికా ఆసియా, సెకండ్ ఆఫ్రికా ఆస్ట్రేలియా దక్షిణ అమెరికా, థర్డ్ దక్షిణ అమెరికా ఆఫ్రికా, ఫోర్త్ దక్షిణ అమెరికా ఆఫ్రికా ఆసియా. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 12th క్వశ్చన్, ఉత్తర ధ్రువాన్ని తాకని మహాసముద్రం? ఫస్ట్ ఆప్షన్ ఆర్కిటిక్ మహాసముద్రం, సెకండ్ పసిఫిక్ మహాసముద్రం, థర్డ్ అట్లాంటిక్ మహాసముద్రం, ఫోర్త్ హిందూ మహాసముద్రం. ఉత్తర ధ్రువాన్ని తాకనిది
హిందూ మహాసముద్రం. ఫోర్త్ ఆప్షన్. 13 తూర్పు పశ్చిమ అర్ధగోళాల్లో విస్తరించిన మహాసముద్రం. ఫస్ట్ ఆప్షన్ హిందూ మహాసముద్రం, సెకండ్ పసిఫిక్ మహాసముద్రం, థర్డ్ అట్లాంటిక్ మహాసముద్రం, ఫోర్త్ అరేబియా సముద్రం. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 14 ఉత్తరార్ధగోళంలో మాత్రమే విస్తరించిన మహాసముద్రం. ఫస్ట్ పసిఫిక్ మహాసముద్రం, సెకండ్ ఆర్కిటిక్ మహాసముద్రం, థర్డ్ అట్లాంటిక్ మహాసముద్రం, ఫోర్త్ హిందూ మహాసముద్రం. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 15 దక్షిణార్ధగోళంలో మాత్రమే విస్తరించిన మహాసముద్రం. ఇక్కడ చూడండి ఉత్తరార్ధగోళం ఇచ్చారు, ఇక్కడ చూడండి దక్షిణార్ధగోళం. ఫస్ట్ ఆప్షన్ పసిఫిక్ మహాసముద్రం, సెకండ్ ఆర్కిటిక్ మహాసముద్రం, థర్డ్ అంటార్కిటిక్ మహాసముద్రం, ఫోర్త్ హిందూ మహాసముద్రం. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 16 ఉత్తర దక్షిణ గోళాల్లో విస్తరించిన మహాసముద్రాలు ఏవి? ఫస్ట్ ఆప్షన్ ఆర్కిటిక్ పసిఫిక్ అంటార్కిటికా, సెకండ్ ఆర్కిటిక్ పసిఫిక్ హిందూ, థర్డ్ పసిఫిక్ అట్లాంటిక్ హిందూ, ఫోర్త్ పసిఫిక్ అట్లాంటిక్ అంటార్కిటా. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, పసిఫిక్ అట్లాంటిక్ హిందూ. 17 భూమి రెండు అర్ధగోళాలుగా చేస్తూ మధ్యలో అడ్డంగా గీయబడిన ఊహారేఖను ఏ పేరుతో పిలుస్తారు? ఫస్ట్ ఆప్షన్ భూమధ్య రేఖ, సెకండ్ కర్కట రేఖ, థర్డ్ గ్రీనిచ్ రేఖ, ఫోర్త్ ఆర్కిటిక్ రేఖ. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి, భూమధ్య రేఖ. క్వశ్చన్ నెంబర్ 18 భూమి ఉపరితలంపై మొత్తం అక్షాంశాలు ఎన్ని? ఫస్ట్ ఆప్షన్ 360, సెకండ్ 180, థర్డ్ 90, ఫోర్త్ 181. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 19 ఉత్తరార్ధగోళంలో లేని అక్షాంశం ఏది? ఫస్ట్ ఆప్షన్ ఆర్కిటిక్ వలయం, సెకండ్ కర్కట రేఖ, థర్డ్ 90 degrees ఉత్తర ధ్రువం, ఫోర్త్ మకర రేఖ. లేని అక్షాంశం కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, మకర రేఖ. క్వశ్చన్ నెంబర్ 20 వాతావరణం విభజన వీటి సహాయంతో అధ్యయనం చేయవచ్చు. ఫస్ట్ ఆప్షన్ రేఖాంశాలతో, సెకండ్ గ్రీనిచ్ రేఖాంశంతో, థర్డ్ అంతర్జాతీయ దినరేఖతో, ఫోర్త్ అక్షాంశాలతో. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి, అక్షాంశాలతో. క్వశ్చన్ నెంబర్ 21 అక్షాంశానికి సంబంధించని అంశం. ఫస్ట్ ఆప్షన్ వెడల్పు, సెకండ్ మందం, థర్డ్ పరిధి పరిమాణం, ఫోర్త్ వ్యవధి. సంబంధించని అంశం. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, వ్యవధి. 22 ఉష్ణమండలం అంటే ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ కర్కట రేఖ, ఆర్కిటిక్ వలయం, మధ్యగల ప్రాంతం, సెకండ్ మకర రేఖ, ఆర్కిటిక్ వలయం, మధ్యగల ప్రాంతం, థర్డ్ ఆర్కిటిక్ వలయం, అంటార్కిటిక్ వలయం మధ్య ఉన్న ప్రాంతం, ఫోర్త్ కర్కట రేఖ, మకర రేఖ మధ్యగల ప్రాంతం. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 23 క్రింది వాటిని జతపరచండి. కేర్ఫుల్గా చూడండి. ఆర్కిటిక్ వలయం, బి మకర రేఖ, సి కర్కట రేఖ, డి భూమధ్య రేఖ. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఏకి 4 అండి. ఆర్కిటిక్ వలయము 66 1/2 ఉత్తర అక్షాంశం, బి 2 మకర రేఖ 23 1/2 degrees దక్షిణ అక్షాంశం, సి 1 కర్కట రేఖ 23, ఇది కూడా సేమ్. భూమధ్య రేఖ డీకి వచ్చేసి 3 0 degrees. 24 ధృవాలకు వెళ్ళే కొద్దీ అక్షాంశాల పరిమాణం చిన్నవి కావడానికి కారణం. దీనికి ఆన్సర్ ఒకటే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ ఆప్షన్ భూమి తిరగడం వల్ల, సెకండ్ భూమి గుండ్రంగా జీవుడి ఉండడం, థర్డ్ ఎత్తు పల్లాలతో భూమి ఉండడం, ఫోర్త్ ధృవాల మధ్య పర్వతాలు లేకపోవడం. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 25 ప్రపంచ ప్రామాణిక రేఖాంశం, ప్రైమ్ మెరిడియన్ అంటారు దీన్ని. ఫస్ట్ ఆప్షన్ గ్రీనిజ్ రేఖాంశం, సెకండ్ భూమధ్య రేఖ, థర్డ్ కర్కట రేఖ, ఫోర్త్ మకర రేఖ. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 26 గ్రీనిజ్ రేఖాంశం భూమిని ఈ విధంగా విభజిస్తుంది. ఫస్ట్ ఆప్షన్ ఉత్తరార్ధగోళం లేదా దక్షిణార్ధగోళం, సెకండ్ తూర్పు అర్ధగోళం లేదా పశ్చిమార్ధగోళం, థర్డ్ ఉత్తరార్ధగోళం మరియు తూర్పు అర్ధగోళం, ఫోర్త్ దక్షిణార్ధగోళం పశ్చిమార్ధగోళం. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 27
తూర్పు రేఖాంశం లాంగిట్యూడ్నకు సంబంధించని అంశం. ఫస్ట్ ఆప్షన్ నిడివి, సెకండ్ వ్యవధి, థర్డ్ పొడవు, ఫోర్త్ పరిధి. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 28 అంతర్జాతీయ దినరేఖ, ఇంటర్నేషనల్ డేట్ లైన్. ఫస్ట్ ఆప్షన్ 0 డిగ్రీస్ రేఖాంశం, సెకండ్ 0 డిగ్రీస్ అక్షాంశం, థర్డ్ 82 1/2 తూర్పు రేఖాంశం, ఫోర్త్ 180 డిగ్రీస్ రేఖాంశం. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 29 అక్షాంశాలకు సంబంధించని అంశం. ఫస్ట్ ఆప్షన్ సమాంతరంగా ఉంటాయి, సెకండ్ ఉత్తర దక్షిణ దూరాలను కొలవచ్చు, థర్డ్ శీతోష్ణ స్థితిని గుర్తించవచ్చు, ఫోర్త్ మధ్యాహ్న రేఖలు. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, మధ్యాహ్న రేఖలు. 30 రేఖాంశాలకు సంబంధించని అంశం. ఇక్కడ అక్షాంశాలు అడిగారు, ఇక్కడ రేఖాంశాలు అడిగారు. సంబంధించని ఫస్ట్ ఆప్షన్ మధ్యాహ్న రేఖలు అంటారు, సెకండ్ అర్ధ ధ్రువాల వద్ద కలుస్తాయి, తూర్పు పడమర దూరాన్ని కొలవవచ్చు, ఫోర్త్ రేఖాంశాలు భూమధ్య రేఖ వద్ద కలుస్తాయి. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 31 భూమి ఆత్మభ్రమణం ఏ విధంగా తిరుగుతుంది. ఫస్ట్ ఆప్షన్ తూర్పు నుండి పడమరకు, సెకండ్ పడమర నుండి ఉత్తరానికి, థర్డ్ తూర్పు నుండి దక్షిణానికి, ఫోర్త్ పడమర నుండి తూర్పునకు. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 32 భూభ్రమణ వేగం. ఫస్ట్ ఆప్షన్ 1601 కిలోమీటర్ల గంటలు, సెకండ్ 1610 కిలోమీటర్లు గంటలు, థర్డ్ 1605 కిలోమీటర్ల గంటలు, ఫోర్త్ 1607 కిలోమీటర్ల గంటలు. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 33 భూ పరిభ్రమణ వేగం. ఫస్ట్ ఆప్షన్ 17,200 కిలోమీటర్లు, సెకండ్ 17,100 కిలోమీటర్లు, థర్డ్ 1,07,200 కిలోమీటర్లు, ఫోర్త్ 1,00,100 కిలోమీటర్లు. ఇక్కడ భూ పరిభ్రమణ వేగం అడిగారు. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 34 భూభ్రమణం వల్ల కలిగే ఫలితాలు. ఫస్ట్ ఆప్షన్ పగలు రాత్రులు, సెకండ్ ఋతువులు, థర్డ్ పగలు రాత్రుల్లో తేడాలు, ఫోర్త్ విషవత్తులు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 35 భూ పరిభ్రమణం వల్ల కలిగే ఫలితాలు. ఇక్కడ భూ భ్రమణం అడిగారు, ఇక్కడ భూ పరిభ్రమణం వల్ల కలిగే ఫలితాలు ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ పగలు రాత్రులు, సెకండ్ పగలు రాత్రుల్లో తేడాలు, థర్డ్ ఋతువులు, ఫోర్త్ 2 మరియు 3. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 2 మరియు 3 అంటే పగలు రాత్రుల్లో తేడాలు ప్లస్ ఋతువులు. ఇవి ఫ్రెండ్స్ మనకి ఈ టాపిక్లో 71 బిట్స్లో 35 బిట్స్ అయితే ప్రజెంట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా బ్యాలెన్స్డ్గా ఉన్న మిగిలిన బిట్స్ కూడా నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తానండి. ఫ్రెండ్స్ నేను కూడా మీలాగే టెట్ కూడా రాస్తున్నానండి. యాక్చువల్గా టెట్ రాస్తాను, బట్ మార్క్స్ కోసం నేను ఇంకా ఎంకరేజ్ చేసుకోవడానికి అయితే టెట్ రాస్తున్నాను. నేనైతే డైరెక్ట్గా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారా, టెట్కి ప్రిపేర్ అవుతున్నారంటే ప్రజెంట్ వచ్చేసి నేను టెట్కి మాత్రమే ప్రిపేర్ అవుతున్నానండి. డిఎస్సిలో వచ్చేసి మనకి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ప్లస్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ముందు ఇవన్నీ మనం కంటెంట్ అంతా కంప్లీట్ చేసుకుంటే దానికి నెక్స్ట్ స్టెప్ అనేది వేయవచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.